మెగాస్టార్ చిరంజీవి గారు, నటసింహం నందమూరి బాలకృష్ణ గారు సమకాలికులైన హీరోలు. కాగా చిరంజీవి గారు ఆనాడు బాలకృష్ణ గారిని మాత్రమే కాకుండా ఇతర అగ్ర హీరోలందరినీ కూడా డామినేట్ చేస్తూ నంబర్ 1 సింహాసనాన్ని అధిష్ఠించిన విషయం అందరికీ తెలిసిందే. మరి ప్రస్తుతం చిరంజీవి గారు, బాలకృష్ణ గారు వీరిద్దరి టాప్ గ్రాసింగ్ ఫిల్మ్స్ బాక్సాఫీసు స్థాయి ఏ రేంజ్ లో ఉందో ఒకసారి సింహావలోకనం చేసుకుందాం. చిరంజీవి గారికి రికార్డు స్థాయిలో 100 కోట్లకు పైగా షేర్ కలిగిన సినిమాలు ఏకంగా 3 ఉన్నాయి. ఇది సీనియర్ హీరోల్లో తిరుగులేని రికార్డు. ఖైదీ నంబర్ 150 చిత్రం ఆనాడు 106 కోట్ల రూపాయల ప్రపంచవ్యాప్త షేర్ను కలెక్ట్ చేసి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇకపోతే చిరంజీవి గారి హిస్టారికల్ ఎంటర్టైనర్ సైరా నరసింహారెడ్డి చిత్రం 148 కోట్ల రూపాయల ప్రపంచవ్యాప్త షేర్ను 270 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసింది. కాగా బ్లాక్ బస్టర్ చిత్రం వాల్తేరు వీరయ్య 140 కోట్ల రూపాయల షేర్ను 250 కోట్ల రూపాయల వరకు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ఇక మెగాస్టార్ పొలిటికల్ థ్రిల్లర్ గాడ్ ఫాదర్ సినిమా 100 కోట్ల రూపాయల గ్రాస్ క్లబ్ లో చేరింది. ఆల్ టుగెదర్ చిరంజీవి గారి టాప్ గ్రాసింగ్ ఫిల్మ్స్ స్టాటిస్టిక్స్ ఏ విధంగా ఉన్నాయి? ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య. చిరంజీవి గారికి 4 100 కోట్ల గ్రాసింగ్ ఫిల్మ్స్ ఉన్నాయి. అదేవిధంగా 3 100 కోట్ల షేర్ కలిగిన ఫిల్మ్స్ ఉన్నాయి. ఇకపోతే 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేసిన చిరంజీవి గారి చిత్రాలు 2 ఉన్నాయి. ఇప్పుడు బాలకృష్ణ గారి టాప్ గ్రాసింగ్ ఫిల్మ్స్ విషయానికి వద్దాం. బాలకృష్ణ గారి అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఈ 3 కూడా సాలిడ్ హిట్లుగా నిరూపించుకున్నాయి. కానీ ప్రతి ఒక్క చిత్రము 60 నుండి 70 కోట్ల వరకు మాత్రమే షేర్ను కలెక్ట్ చేయడం గమనార్హం. అంటే ఈ 3 చిత్రాలు 100 కోట్ల గ్రాస్ చొప్పున కలెక్ట్ చేసినప్పటికీ 100 కోట్ల షేర్ మాత్రం ఏ ఒక్క చిత్రం కూడా కలెక్ట్ చేయలేకపోయింది. ఇక మిక్స్డ్ టాక్ తో ప్రదర్శించబడుతున్న బాలకృష్ణ గారి డాకు మహారాజు చిత్రం విషయానికి వస్తే ఈ చిత్రం లాంగ్ రన్ లో 100 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ సాధించే అవకాశం ఉంది. కానీ యథాప్రకారం 100 కోట్ల షేర్ మాత్రం వసూలు చేసే అవకాశాలు దాదాపుగా లేనట్టే. మరి తన కొలీగ్ చిరంజీవి గారేమో ఏకంగా 3 సినిమాలు 100 కోట్ల షేర్ క్లబ్ లో కలిగి ఉండగా బాలకృష్ణ గారు కనీసం ఒక్క సినిమా కూడా లేకపోవడం మిక్కిలి బాధాకరం అని బాధపడుతున్నారు సినీ అభిమానులు. త్వరలోనే బాలకృష్ణ గారు రాబోయే సినిమా ద్వారా ఆ 100 కోట్ల షేర్ కలను కూడా నిజం చేస్తారని ఆశిద్దాం.